ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై క్షేత్రస్థాయి పరిశీలనలో ప్రజల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటూ క్లస్టర్ ఇన్ఛార్జ్ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి సుచరిత అన్నారు. తాడిగడప మున్సిపాలిటీ కానూరులోని గంగానమ్మ గుడి సమీపంలో ఎమ్మెల్యే బోడి ప్రసాద్ ఆదేశాల మేరకు క్లస్టర్ ఇన్ఛార్జ్ రాష్ట్ర మహిళా టీడీపీ అధికార ప్రతినిధి సుచరిత ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి మహిళలను ఆప్యాయంగా పలకరించి కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని, అభివృద్ధిని వివరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానికంగా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల నిర్వహణ బాగుందని స్థానిక మహిళలు సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఎంతో ఉపయుక్తంగా ఉందని కొనియాడారు. తల్లికి వందనం పథకం కింద అర్హులైన విద్యార్థులకు నిధులు జమ అవుతున్నాయని, కళాశాల స్థాయి విద్యార్థుల స్కాలర్షిప్ సంబంధిత సాంకేతిక సమస్యలను గ్రామ వార్డు సచివాలయం ద్వారా పరిశీలించి త్వరలోనే జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీపం పథకం కింద రాయితీ నగదు జమ ప్రక్రియ కొనసాగుతోందని, ఏవైనా ఖాతా సమస్యలు ఉంటే బ్యాంకు లేదా పోస్టాఫీస్ ఖాతాలను సరిచూసుకోవాలని సూచించారు. కుటుంబ సభ్యుల పేరుతో ఒకే రేషన్ కార్డులో ఉండటం వల్ల పెన్షన్ను తదితర లబ్ధి పొందటంలో ఎదురవుతున్న ఇబ్బందులను స్థానికులు ప్రస్తావించగా సచివాలయాల ద్వారా త్వరితగతిన రేషన్ కార్డు విభజన సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి సకాలంలో అందేలా ఎప్పటికప్పుడు సమస్యలను గుర్తించి పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.